హాయ్ గైస్, ఈరోజు అయితే మనం హుజరాబాద్లోని నిర్వాణ రెస్టారెంట్. ఇది హుజరాబాద్లో టాప్ మోస్ట్ కాస్ట్లీ రెస్టారెంట్ అన్నమాట. దీనికైతే ఈరోజు అయితే మేమైతే వెళ్ళినాం. ముందుగా మనం టుడే స్పెషల్ అని చెప్పి పప్స్ అలాగే అనేకమైన ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎంట్రీ అవ్వగానే ఇది ఒకటి చూడరు, మంచిగా అద్భుతంగా ఉంది. దీని కింద ఫోటో దిగితే కిరాక్ వస్తుంది. కాకపోతే ఆల్రెడీ వాళ్ళు దాని కింద కూర్చున్నారు, టేబుల్ బుక్ అయిపోయింది. అది ఇక నేనైతే ఇంకో టేబుల్లో కూర్చున్న తర్వాత మాకు మెమో ఇచ్చారు. అదే మెమో ఇచ్చి ఇలా మీకు ఏం కావాలనో సెలెక్ట్ చేసుకోరు అని చెప్పి అన్నారు. ఇలా పాడాయి బొచ్చడు ఉన్నాయి. ఇలా ఏం తిందామో మాకే రేట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఇక నేను అటు ఇటు చూసిన తర్వాత ఇంకా మన ప్రశాంత్ అన్న వత్తలేడు అని చెప్పి చూసిన తర్వాత మన ప్రశాంత్ అన్న కూడా వచ్చిండు. దాన్ని ఒక గంట సేపు తిప్పిండు, అటు తిప్పిండు ఇటు తిప్పిండు. అగో చూడు, ఏదన్నా ఒకటి బుక్ చేయరాదు, ఏమైతే తిందాం. ప్రశాంత్ అన్న అయితే మాత్రం మనకు చికెన్ మెజెస్టిక్ అని చెప్పి 140 రూపీస్ది ఆర్డర్ చేసిండు. ఇక మనకైతే 2 కాలిప్లేట్లు, లెమన్ అలాగే ఆనియన్ తెచ్చిపెట్టారు. ఇదే చికెన్ మెజెస్టిక్ అంటే ఇట్లా ఉంది, బాగా రుచిగా కూడా ఉంటుంది. ఇది కొద్దిగా కొత్తగానే ఇది తినడం. మన ప్రశాంత్ అన్న అయితే మంచిగా ఉమ్ముకుంటాను చూడు. ఇక నేను కూడా తింటాను, నాకైతే టేస్ట్గా ఉంది. ఒకటి వచ్చేసి 240 రూపీస్. అందులో ఆయన సగం నేను సగం వేసుకొని తిన్నాం. ఇంతే వస్తుంది, అది బాగా కూడా రాదు, కొద్దిగా తక్కువ కంటెంట్తోనే వస్తుంది. అది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనమైతే మిరపకాయ పెట్టుకొని తినాలి. అలాగే లెమన్ దానిపైన లెమన్ రసం పోసుకొని అలాగే ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ అయితే మనకి ఇచ్చారు. అలాగే మాకు అది సరిపోతే బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. బిర్యానీ పైన 2 కోడిగుడ్లు కూడా ఇచ్చారు. ప్రశాంత్ అన్నకేమో చెస్ట్ పీసు, నాకేమో లెగ్ పీస్ పడ్డది చూడరి. అంటడం అగో మనోడు కూడా ఎంత మంచిగా తింటాడో. అగో లెగ్ పీస్ నాకు పడ్డది చూడు. అగ్గో అందుకే ఎవరికి హోటల్కి తెలుసు ఎవరికి ఏ పీసులు వేయాలనేది. అగ్గో చూడు, బిర్యానీ మాత్రం కొద్దిగా టేస్ట్ బాగానే ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది మంచి హోటల్, నిర్వాణ రెస్టారెంట్ అని చెప్పి హుజరాబాద్లో టాప్ మోస్ట్ హోటలు. రుచులు కూడా అద్భుతంగా ఉంటాయి. మాకైతే మొత్తం బిల్ వచ్చేసి 500 రూపాయలు అయింది. మన ప్రశాంత్ అన్న కడతాడు ఇక ఖాళీ ప్లేట్లు ఇవన్నీ కూడా. ప్రశాంత్ అన్న బిల్ కట్టు. చూసిరు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తినండి.